హాయ్ అండి. ఒక చిన్నారి ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఆ తల్లిదండ్రుల జీవితం మొత్తం మారిపోతుందండి. ఇక ఆ బిడ్డ నవ్వు, పాకడం, బోర్లా పడడం, మొదటి అడుగు ఇలా ప్రతి క్షణాన్ని, ప్రతి ఇన్సిడెంట్‌ని మనం జ్ఞాపకంలా దాచుకుంటూ ఉంటాం గదా! ప్రత్యేకించి ఇలాంటివన్నీ మన తెలుగువారి కుటుంబాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉంటారు గదా! మరి ఏ ఏ సందర్భాల్లో, ఏ వేడుక ఎలా చేస్తారో తెలుసా మరి మీకు? ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామా మరి? కుటుంబంలోనికి ఒక చిన్నారి రాక, ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంకా ఆ చంటి బిడ్డ చుట్టూనే తిరుగుతూ ఉంటారు, చేరుతూ ఉంటారు. వాళ్ళని ఆడిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు ప్రతి దశని కూడా వేడుగ్గా జరుపుకుంటూ ఉంటారు. ఆయా సందర్భాలను బట్టి రకరకాల పిండి వంటలను తయారు చేసి, బంధుమిత్రులందరినీ పిలిచి పేరంటం కూడా చేస్తూ ఉంటారు. మరి ఏ ఏ సందర్భాల్లో ఏమేమి తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొడితే ఉగ్గు గిన్నెలు, గుప్పెళ్ళు విప్పినప్పుడు లడ్డూలు, నవ్వులకు నువ్వులుండలు, బోర్లా పడితే బొబ్బట్లు, పాకితే పరమాన్నం, కేరింతలు కొడితే కాజాలు, అల్లరికి చిల్లర, గడప దాటితే గారెలు, కూర్చుంటే కుడుములు, అడుగులకు అరిసెలు, పలుకులకు చిలకలు, పరుగులకు పాలకోవా, మాటలకు మణుగు బూరెలు, కూరలొచ్చాయని కొబ్బరుండలు, గోల చేస్తున్నాడని గోళీలు, చలాకీగా ఉన్నాడని చాక్లెట్స్, కేకలేస్తున్నాడని కేకులు, బిజీగా ఉన్నాడని బిస్కెట్లు, బుడిబుడి నడకలకు బూరెలు. ఇలా ఈ వేడుకలన్నీ ఆయా కుటుంబాలను బట్టి, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయండి. మరి ఇక ఆ రోజున ఆ చిన్నారులకు తలంటు పోసి, కొత్త బట్టలు తొడిగి, అందరిని పిలిచి పేరంటం కూడా చేస్తూ ఉంటారు. ఇక ఆ చిన్నారి యొక్క అల్లరి చేష్టలను అందరూ ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ అందరికీ తెలియజేస్తూ, నా తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఇక తల్లి, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళు వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఆ చిన్నారికి బొట్టు పెట్టి, గంధం పూసి, పన్నీరు పూసి, హారతిచ్చి పాటలు పాడుతూ ఉంటారు. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా అందరూ అక్షంతలు వేసి ఆ చంటి పిల్లని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక ఈ కార్యక్రమాల్లో ఇంకా మేనమామ, మేనత్త కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాల రోజున మేనమామ గాని, మేనత్త గాని వచ్చి ఆ బట్టలు పెడతారు. వారు కూడా తమ స్తోమతను బట్టి చిన్నారికి బట్టలు, బొమ్మలు, కానుకలు తీసుకొస్తారు. ఇక అరిసెలపై అడుగులు వేసేటప్పుడు మాత్రం మేనమామ చేతులు పట్టుకుని నడిపిస్తారండి. మరి మిగిలిన కార్యక్రమాలు కూడా ఇంచుమించు వాళ్ళ చేతుల మీదే ముద్దుగానే జరుగుతూ ఉంటాయి. ఇంకా సందర్భానుసారంగా చేసినటువంటి ఆ పిండి వంటల్ని గాని, వస్తువుల్ని, అరటిపండు, తాంబూలాలు ఇవన్నీ వచ్చిన ముత్తైదులకు పంచిపెడుతూ ఉంటారు. ఇక బంధుమిత్రులు, పిల్లల వయసుకు తగ్గట్లు రకరకాల వస్తువులను బహుమతిగా తెచ్చిస్తూ ఉంటారు. స్తోమతను బట్టి కూడా మనం కూడా బంధువులకు విందు భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇంకా పేరంటం అయిపోయిన తర్వాత ఇంట్లోని పెద్దవాళ్ళు ఆ చిన్నారికి ఉప్పుతో, మిరపకాయలతో తప్పనిసరిగా దిష్టి తీస్తారనమాట. ఆ రోజు పిల్లలకి బాగా దిష్టి తగులుతుంది గదండీ! అందుకని. ఇవన్నీ పిల్లలు పుట్టినప్పటి నుంచి 12 నెలల లోపు చేసి వేడుకలనమాట. పూర్వం ఏంటంటే, ఈ వేడుకలన్నీ గూడా ఉమ్మడి కుటుంబాల్లో చాలా ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఎందుకంటే, ఉమ్మడి కుటుంబం అయ్యేసరికి ఎవరో ఒక పిల్లలు పుడుతూనే ఉంటారు. సో, అప్పుడు పిల్లలు ఉంటూనే ఉండేవాళ్ళు. కాబట్టి వాటికి సంబంధించిన వేడుకలు ఎప్పుడు ఏవో ఒకటి ఆ ఇంట్లో జరుగుతూ ఉండేవి. ఆ ఇల్లెప్పుడు కళకళలాడుతూ ఉండేదన్నమాట. ఇక ఈ కాలంలో ఏమైపోయిందంటే, ఈ అందమైన ముచ్చట్లు, ఈ సాంప్రదాయాలు అన్నీ కనుమరుగైపోయాయండి. వీలుని బట్టి మన చిన్నారులకు కూడా ఈ అచ్చట్లు, ముచ్చట్లు మనం జరిపించాలి. వాళ్ళు మాత్రం ఇవన్నీ ఎందుకు మిస్ అవ్వాలండి? వాళ్ళతో పాటు మనకు గూడా ఇది ఆనందమే గదా! సంబరమే గదా! మరి ఈ సాంప్రదాయాలన్నీ కేవలం వేడుక కోసమే కాకుండా, అందులో ఎన్నో ఆరోగ్యపరమైన అంశాలు గూడా దాగి ఉన్నాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల, ఆరోగ్యం వారి వయసుకు తగ్గట్లుగానే ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఈ ప్రతి ఎదుగుదలని ఈ వేడుకలు చేసి సంతోషపడుతూ ఉంటానన్నమాట. ఇక మన సంతోషాన్ని కూడా అందరితో పంచుకోవడం మన సాంప్రదాయం గదా!
మరి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా చిట్టి చిట్టి బుజ్జాయాలు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక మర్చిపోయిన మన సాంప్రదాయాల్ని, వేడుకల్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా భోగరాజు వారియర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి. నమస్కారం.